హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మిరియా. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా వంజరం ఎగురు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మీరైతే ముందు వీడియోకి ఒక లైక్ చేయండి. అండ్ అలాగే షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశాను అనమాట 2 days బ్యాకే. అది కూడా ఎవరైనా చూడాల్సి ఉంటే చూడండి. అయితే డీటెయిల్డ్గా రెసిపీని చెప్పుకుంటూ చేస్తే కొంచెం అర్థమవుతుంది కదా అనేసి అయితే ఈ లాంగ్ వీడియో చేస్తున్నాను. ముందైతే ఈ వంజరం చేపని ఒక 2-3 సార్లు బాగా కడుక్కోవాలండి. మేము చెన్నైలో ఉంటున్నాము. ఇక్కడ ఈ ఫిష్ ప్రైస్ వచ్చేసి కేజీ 800 అంట. ఈరోజు సండే కాబట్టి నాన్ వెజ్ ఖచ్చితంగా ఉండాలి అనేసి బయటికి మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇంకా ఏం తీసుకురావాలంటే ఫిష్ తీసుకురా అని చెప్పిన. ఇంకా స్పెషల్గా ఈ వంజరం చేప బాగుంటుంది అని మాకు కూడా పరిచయం చేసినట్టు ఉంటుంది కదా అనేసి తీసుకొచ్చాడు. ఇక్కడ 750 grams అయితే తీసుకొచ్చాడు అనమాట. తీసుకురాగానే ఫస్ట్ నేనైతే ఏ ఫిష్ అయినా సరే నేను ఫస్ట్ ఉప్పు, పసుపు, కారం కలిపి పక్కన పెట్టుకుంటా. ఇట్లా పెట్టుకోవడం వల్ల కర్రీ మంచి టేస్ట్ వస్తుంది. ముక్కకు కూడా ఉప్పు, పసుపు, కారం అన్నీ పడతాయి. అట్లా ఏంటంటే ఒక 15 minutes అయినా మ్యారినేట్ చేసి పెట్టుకుంటా. తర్వాత మనం ఏ నాన్ వెజ్ కర్రీ అయినా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ముందైతే ప్యాన్ వేడైన తర్వాత ఒక 3 tablespoon ఆయిల్ వేసుకొని చిన్న కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే నాన్ వెజ్ కర్రీస్ వండేటప్పుడు ఏంటంటే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వండుతాను. వంట అయిపోయే వరకు కూడా ఫైనల్గా వచ్చిన తర్వాత నేను మంటని లో ఫ్లేమ్లో చేస్తాను. టేస్ట్ బాగుంటుంది. లోపల వరకు ముక్క ఉడికి ఇంకా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి కొద్దిగా పసుపుని వేసి వేయించుకోవాలి. అలాగే కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. చిన్న టమాటాలు 3 తీసుకున్న, ఒక ముక్కలుగా చేసి ఒక టమాటాని వేసుకున్న, 2 టమాటాలని మాత్రం ప్యూరీలా చేసుకున్న, గ్రేవీ బాగుంటుంది అనేసి. ఇప్పుడైతే కట్ చేసుకున్న ముక్కల్ని ఇలా వేసుకుంటే కొంచెం తినేటప్పుడు బాగుంటుంది, మొత్తం గ్రేవీలా కాకుండా. ఇప్పుడు ఈ ముక్కలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసేసి దీంట్లోకి మనం 2 టమాటాలని ప్యూరీ చేసుకున్నాం కదా, దాన్ని కూడా వేసేసి పచ్చివాసన అంతా పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట, ఆయిల్ పైకి తేరేంత వరకు. నాన్ వెజ్ కర్రీస్లో ఏంటంటే మనము ఆనియన్ పేస్ట్ వేసుకుంటే కొంచెం స్వీట్నెస్ వస్తుంది కాబట్టి ఇలా చిన్న చిన్న ముక్కల్లో ఆనియన్స్ని వేసుకోవాలి. అండ్ టమాటాని ఇలా ప్యూరీలా వేసుకుంటే గ్రేవీ బాగుంటుంది. నేనైతే ఫిష్లో ఎక్కువ శాతం తెలంగాణలో అయితే టమాటో వేయరు. కాకపోతే ఏంటంటే నేను ఆంధ్ర స్టైల్ వేస్తున్నాను కాబట్టి టమాటో వేస్తున్నాను. ఇంకా చింతపండుని ముందే నానబెట్టుకున్నానని చెప్పాను కదా. సో మనకైతే ఇప్పుడు టమాటో కూడా మంచిగా వేగింది. ఇప్పుడు మనం ఇందులోకి కారానికి సరిపడా వేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఫస్టే మనం ఫిష్ కలిపేటప్పుడు ఆల్రెడీ ఒక 1/2 teaspoon కారం వేసుకున్నాం కాబట్టి చూసి మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. నేనైతే ఇక్కడ కొంచెం కారం, ఉప్పును వేసేసి ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్న ముక్కలను అయితే వేస్తున్నాను. ఇలా వేసేసిన తర్వాత మూత పెట్టేసి 2 minutes సిమ్లో ఉంచుకోవాలి. ఇదేంటి ముందే ముక్కలు వేస్తున్నారు అనుకుంటున్నారేమో, ఇది నేను ఆంధ్ర స్టైల్ చేస్తున్నానని చెప్పాను కదా. తెలంగాణలో ఏంటంటే చింతపండు చారు వేసేసి మసాలాలన్నీ వేసేసి చారు మరుగుతున్నప్పుడు ముక్కల్ని వేస్తారు. కానీ ఇక్కడ నేను ఆంధ్ర స్టైల్ చేస్తున్నాను కాబట్టి ముందే ఫిషెస్ని ఇట్లా వేసి ఒక 2 minutes లో ఫ్లేమ్లో ఉంచితే ఆ తర్వాత చింతపండు అయితే వేస్తాను అనమాట, చింతపండు గుజ్జు. ఇంకా నేనైతే 2 minutes తర్వాత చింతపండు చారుని ఇందులో వేసేసి ఇంకా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి ఉప్పు అవన్నీ కారం సరిపోయినా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ అన్నీ యాడ్ చేసుకుంటాను. 2 minutes తర్వాత మనకి చూస్తున్నారు కదా ఎంత బాగా కుక్ అవుతుందంటే మంచిగా ఉంటుంది. ఇట్లా ఒకసారి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనము ముందే కలిపి పెట్టుకున్న చింతపండు చారు మనకు గ్రేవీకి తగ్గట్టుగా వేసుకోవాలి. నేనైతే ఇక్కడ చిన్న చింతపండు ఏంటంటే పులుపు ఎక్కువ ఉన్నది వేయట్లేదండి, కొంచెం నార్మల్ పులుపు ఉండేదైతే వేస్తున్నాను. ఒకవేళ మీరు చూసి వేసుకోండి. పులుపు ఎక్కువ ఉన్న చింతపండు అయితే చూసి వేసుకోండి. పులుపు ఎక్కువగా ఉంటే బాగోదు కాబట్టి నేనైతే ఇక్కడ నార్మల్ పులుపు ఉండే చింతపండుని అయితే వేస్తున్నాను. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని నానబెట్టుకున్నాను. నాకు గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ అయితే వేసుకున్నాను. నేను ఇక్కడ ఇగురు చేస్తున్నాను, అంటే కొంచెం దగ్గరికి గ్రేవీలా చేస్తున్నాను కాబట్టి కొంచెమే వేసాను. ఇంకా సిమ్లో పెట్టుకున్న తర్వాత ఒక 5 minutesకి మనకి కర్రీ అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనము గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసేసి కొత్తిమీరని వేసేసి మళ్ళీ ఒక 2 minutes కలిపి మూత పెట్టేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోద్దు. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. చెన్నైలో ఇంకా స్పెషల్ వంటలు ఏం కావాలో కామెంట్ చేయండి. నాకు వంటలు అనడం అంటే చాలా ఇష్టం అండి. నేను ఎక్కువగా మన ఛానల్లో వంటలు చేస్తానని అనుకోవద్దు, చాలా వ్లాగ్స్ కూడా వస్తూ ఉంటాయి. లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.